అమరావతి ఔటర్ రింగ్ నిర్మాణ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. 189 కిలోమీటర్ల అలైన్మెంట్ కు కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. దీంతో అమరావతి ఓఆర్ఆర్ కు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 5 జిల్లాల పరిధిలో 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా 2 లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది. ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళ్తుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కోల్కతా, చెన్నై నేషనల్ హైవే నుంచి ఓఆర్ఆర్ కు దక్షిణం, తూర్పు దిశల మధ్యలో 2 లింక్ రోడ్లను నిర్మిస్తారు. కాజా నుంచి తెనాలి, నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 లేన్ల లింక్ రోడ్లను నిర్మించనున్నారు. దీనికోసం 3 అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఎన్హెచ్ఏఐ నుంచి వచ్చిన ఓఆర్ఆర్ అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన, 2 లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఇక ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని పరిష్కరించి క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక 3D నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూనే వివిధ అనుమతులను ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు తీసుకున్నారు. మొత్తంగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు పడిందనే చెప్పుకోవచ్చు.